ఈరోజు 2 to 5 8 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మ్యాక్సిమం టోటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్. ఇందులో మనకి ఫస్ట్ ఇన్పుట్ ఇంటిజర్ n ఇస్తాడు. n అంటే నెంబర్ ఆఫ్ సిటీస్. ఆ సిటీస్కి పేర్లు 0 to n-1 ఉంటాయి. అండ్ సెకండ్ ఇన్పుట్ వచ్చేసరికి 2D ఇంటిజర్ యారే ఇస్తాడు. దాని పేరు రోడ్స్. అంటే దాంట్లో ఏ 2 సిటీస్ కనెక్ట్ అయినాయి, అంటే ఏ 2 సిటీస్కి మధ్యలో రోడ్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మనం ఆ సిటీస్కి ఇంపార్టెన్స్ అనే ఒక వాల్యూ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ అంటే సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది 2 కనెక్టెడ్ సిటీస్. సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ 2 సిటీస్ ఇట్ కనెక్టెడ్ అనేది ఒక ఇంపార్టెన్స్. ప్రతి సిటీకి ఒక వాల్యూ ఇస్తాం. ఆ వాల్యూ అంటే ఇంపార్టెన్స్ అనే వాల్యూ ఇస్తాం. అండ్ మనల్ని ఒక వాల్యూ రిటర్న్ చేయాలి కదా. మ్యాక్సిమం టోటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ ద రోడ్స్, మ్యాక్సిమం టోటల్ ఇంపార్టెన్స్ వాల్యూని రిటర్న్ చేయమంటున్నాడు. సింపుల్గా మనం ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటే n అనేది అంటే మొత్తం 5 సిటీస్ ఉన్నాయి. నెంబర్ ఫ్రమ్ 0 to 4, 0 to n-1 కాబట్టి 0 to 4. అండ్ మనకి రోడ్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రతి సిటీకి ఒక ఇంపార్టెన్స్ వాల్యూ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ వాల్యూ ఇచ్చి నెక్స్ట్ మనం మ్యాక్సిమం టోటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ ద సిటీస్. లైక్ ఇప్పుడు మీకు ఇంపార్టెన్స్ వాల్యూ అంటే ఇప్పుడు ఆ సిటీకి ఎన్ని రోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ వాల్యూస్. అండ్ ఆ ఇంపార్టెన్స్ వాల్యూ కూడా యూనిక్గా ఉండాలని చెప్పాడు. సో మనకు మ్యాక్సిమం ఇంపార్టెన్స్ వాల్యూ కావాలి కాబట్టి సపోజ్ ఇప్పుడు మీకు 4 ఉంది. 4కి 1 ఇస్తాను. ఎందుకు? 4 అనేది ఓన్లీ 2కి మాత్రం కనెక్ట్ అయి ఉంది. సో దానికి 1 ఇస్తాను. స్టార్టింగ్ వాల్యూ 1 కాబట్టి ఇంపార్టెన్స్ వాల్యూ. నెక్స్ట్ 0కి 3, 0 అండ్ 3కి కూడా 2 సిటీస్ కనెక్ట్ అయినాయి. ఇంపార్టెన్స్ వాల్యూ అనేది యూనిక్గా ఉండాలి కాబట్టి మీరు ఐదర్ 0కి 2 ఇచ్చినా పర్లే, 3కి 2 ఇచ్చినా పర్లే. ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో 0కి 2 ఇచ్చాడు. సో నెక్స్ట్ 3కి 3 ఇవ్వాలి. నెక్స్ట్ సిటీ 1 అయింది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వాల్యూ యూనిక్ ఉండాలి కాబట్టి 1కి 4 అయింది ఇంపార్టెన్స్ వాల్యూ. నెక్స్ట్ 2కి 5 అవుతుంది. రిమైనింగ్ 2 కదా. సో 2కి 5 అవుతుంది. అలా ప్రతి సిటీకి ఒక ఇంపార్టెన్స్ వాల్యూ ఇచ్చి లాస్ట్లో మ్యాక్సిమం టోటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ రోడ్స్ పాసిబుల్ ఆఫ్టర్ అసైనింగ్ ది వాల్యూస్. ఆ వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత మ్యాక్సిమం టోటల్ ఇంపార్టెన్స్ వాల్యూని రిటర్న్ చేయమంటున్నాడు. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో సాల్వ్ చేసి చూపిస్తాం. గైస్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఫస్ట్ మనం ఒక ఎంటీ యారే తీసుకుందాం. ఆ యారే ఒక సైజ్ n. యారే సైజ్ n, దాంట్లో ఎలిమెంట్స్ మొత్తం 0 పెట్టేస్తాం. యారే సైజ్ n, అందులో ప్రతి ఎలిమెంట్ 0 స్టార్టింగ్ 0 పెట్టేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫర్ లూప్లో ఆ ఇచ్చిన నమ్స్ మొత్తం ఐడెంట్ అవుతాను. ఫర్ i ఈక్వల్ టు 0 నుంచి ఆ మొత్తం ఆ ఇచ్చిన నమ్స్ మొత్తం ప్రతి ఎలిమెంట్తో ఐడెంట్ అవుతాను. అంటే నమ్స్ డాట్ లెంత్ వరకు. నమ్స్ డాట్ లెంత్ వరకు ఐటరేట్ అవుతాను. ఐటరేట్ అవుతూ ఇప్పుడు నేను array of nums of I, array of nums of I వాల్యూ ఒకటి వస్తుంది కదా. nums of I అంటే 0 ఉంది కదా. నెక్స్ట్ 1 ఉందా. array of nums of I ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవుతూ ఆ ఇండెక్స్లో
ప్లస్ ప్లస్ చేసేస్తాను జస్ట్. అంటే నేను సింపుల్గా ఏం చేస్తున్నాను, నేను ఒక యారో తీసుకున్నాను, ఆ యారోలో 0 ఎన్నిసార్లు వచ్చింది, 1 ఎన్నిసార్లు వచ్చింది, 2 ఎన్నిసార్లు వచ్చింది, 3 ఎన్నిసార్లు వచ్చింది, 4 ఎన్నిసార్లు వచ్చింది. అలా ప్రతి ఎలిమెంట్ అంటే ఇక్కడ సిటీ, ప్రతి సిటీ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది మనకి ఇచ్చిన నమ్స్లో అనేది ఆ యారోలో పెట్టుకుంటాను. ఆ యారోకి నేను నేమ్ అనేది కౌంట్ పెడతాను, కౌంట్స్ అని నేమ్స్ పెట్టి ఇందులో 0 ఎన్నిసార్లు ప్రతి సిటీ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అనేది ఒక కౌంట్ అనే యారోలో స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని సార్ట్ చేసేస్తాం. సార్ట్ ది కౌంట్స్ యారే సార్ట్ చేస్తాం. సార్ట్ చేసేసి ఇప్పుడు ఒక కాస్ట్ అనే వేరియబుల్ స్టార్టింగ్ కాస్ట్ 1. ఇప్పుడు మనం ప్రతి సిటీకి ఒక ఇంపార్టెన్స్ వాల్యూ ఇవ్వాలి కదా. స్టార్టింగ్ సిటీకి ఇంపార్టెన్స్ వాల్యూ 1 ఇస్తాను. నెక్స్ట్ అలా ప్రతి సిటీకి +1 కాస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే యూనిక్ వాల్యూస్ ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు సార్ట్ వచ్చింది కదా కౌంట్స్, అందులో ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవుతాం. అండ్ మనకి రిజల్ట్ ఉండాలి కదా, రిజల్ట్ ఈక్వల్ టు 0 పెట్టేసి ఇనిషియలైజ్ విత్ 0 చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక ఫర్ లూప్లో i ఈక్వల్ టు 0 నుంచి ఎక్కడ వరకు కౌంట్స్ డాట్ లెంత్ మనం ఇక్కడ డిఫైన్ చేయకూడదు. మనం స్టార్టింగ్లో n అని తీసుకున్నాం కాబట్టి n వరకు వెళ్తాం. n వరకు వెళ్ళి ఇక్కడ ప్రతి ఐటరేషన్లో రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు, అంటే సింపుల్గా రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్లో ఉన్న వాల్యూ ప్లస్ కాస్ట్ కౌంట్స్ ఆఫ్ i ఇంటూ కౌంట్స్ ఆఫ్ i ఇంటూ దాని యొక్క కాస్ట్, అంటే ఇంపార్టెన్స్ వాల్యూ ఉండాలి కదా. సో దాన్ని కౌంట్ చేసాను, కౌంట్స్ ఆఫ్ i ఇంటూ కాస్ట్ అది ప్లస్ చేసాను. నెక్స్ట్ మన కాస్ట్ అంటే ఇంపార్టెన్స్ వాల్యూ, ప్రతి సిటీకి ఇంపార్టెన్స్ వాల్యూ అనేది యూనిక్గా ఉండాలి అండ్ నెక్స్ట్ సిటీకి ఇంక్రీజ్ అవుతుండాలి. సో కాస్ట్ వాల్యూ ప్లస్. ఇది ఆల్గరిథం సూడోకోడ్ లాంటిది. ఇప్పుడు దీన్ని మీకు ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఈ ఫర్ లూప్ మీకు తెలిసిందే, జస్ట్ సింపుల్గా 0 ఎన్నిసార్లు వచ్చింది, 1 ఎన్నిసార్లు వచ్చింది, 2 and 3 4 అలా ప్రతి సిటీ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అనేది మనం స్టోర్ చేసుకున్నాం. అది కౌంట్స్ ఈక్వల్ టు యారేలో సింపుల్గా ఫర్ లూప్లో ఏమవుతుంది, 0 అనేది 2 times వచ్చింది, నెక్స్ట్ 1 అనేది 3 times వచ్చింది, నెక్స్ట్ 2 అనేది 4 times వస్తుంది, నెక్స్ట్ 3 అనేది 2 times, నెక్స్ట్ 4 అనేది 1 time. నెక్స్ట్ ఏం చేస్తాను, దీన్ని సార్ట్ చేస్తాను. సార్ట్ చేసేసిన తర్వాత మీకు కౌంట్స్ ఎలా మారుతుంది, 1 2 2 3 4 కౌంట్స్ ఇప్పుడు ఇలా మారింది. ఇప్పుడు రిజల్ట్ ఈక్వల్ టు 0, లాస్ట్ ఐటరేషన్ ఇప్పుడు రిజల్ట్ ఫైండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాస్ట్ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేసాం, రిజల్ట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫర్ లూప్లో ఫర్ అనేది 0 నుంచి 5 వరకు వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఐటరేషన్ i ఈక్వల్ టు 0కి. నెక్స్ట్ పేజ్లో రాద్దాం.
i ఈక్వల్ టు 0. i ఈక్వల్ టు 0 ఐటరేషన్కి ఏమవుతుంది, రిజల్ట్ ఈక్వల్ టు, రిజల్ట్లో స్టార్టింగ్ 0 ఉంది, ప్లస్ కౌంట్స్ ఆఫ్ i వాల్యూ ఎంత 1 ఇంటూ 1, అప్పుడు మీకు రిజల్ట్ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ మీకు కాస్ట్ వాల్యూ, కాస్ట్ ఈక్వల్ టు 2 అవుతుంది, కాస్ట్ ప్లస్ ప్లస్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 1కి రిజల్ట్ ఈక్వల్ టు స్టార్టింగ్లో 1 ఉంది, ప్లస్ కౌంట్స్ ఆఫ్ 1 ఎంత 2 ఇంటూ 2 ఈక్వల్ టు డాట్ మీకు 5 అయింది. నెక్స్ట్ కాస్ట్ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ మీకు i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 2కి రిజల్ట్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 ఇంటూ 3, కాస్ట్ వాల్యూ 3 ఉంది, కౌంట్స్ ఆఫ్ 2 వాల్యూ 2, సో మీకు ఇది 11 అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ వాల్యూ 4 అయింది. నెక్స్ట్ ఇక్కడ రాసుకుందాం, సైజ్ తగ్గిస్తాం. i ఈక్వల్ టు 3, i ఈక్వల్ టు 3కి రిజల్ట్ ఈక్వల్ టు, రిజల్ట్లో ఫస్ట్ 11 ఉంది, ప్లస్ నెక్స్ట్ వాల్యూ 3 ఇంటూ కాస్ట్ వాల్యూ 4, సో మీకు 11 ప్లస్ 22, 11 ప్లస్ 12 23 అయ్యి అండ్ కాస్ట్ వాల్యూ ఈక్వల్ టు 5 అవుతుంది. నెక్స్ట్ i ఈక్వల్ టు 4, i ఈక్వల్ టు 4లో రిజల్ట్ ఈక్వల్ టు 23 ప్లస్ నెక్స్ట్ 4 ఇంటూ 5 ఈక్వల్ టు 43. అండ్ ఫైనల్గా మళ్ళీ కాస్ట్ ఈక్వల్ టు 6. దట్స్ ఇట్, మనకి ఐటరేషన్స్ అయిపోయినాయి. 4 వరకు వెళ్తుంది, ఎందుకంటే 0 టు కౌంట్స్ డాట్ లెంగ్త్, సో 0 టు 4 అవుతుంది. లాస్ట్ ఐటరేషన్ మనం తీసుకోం కాబట్టి లైక్ అంటే మనకి లాస్ట్లో రిజల్ట్ చేస్తాం, రిజల్ట్ 43 వస్తుంది. క్వశ్చన్లో కూడా మనకి రిజల్ట్ 43 ఉంది. సో ఇలా సింపుల్గా మీకు అక్కడ ఏదైతే ఆల్గరిథం రాశానో సేమ్ అదే దీని ఇక్కడ కోడ్ రూపంలో రాశాను. మనకి వాడు రిటర్న్ టైప్ అనేది లాంగ్లో ఏమన్నాడు, సో నేను రిజల్ట్ అనేది లాంగ్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వెక్టర్ కదా, ఇగో C++లో వెక్టర్ అంటారు. అదే మీకు సి ఆర్ జావా తీసుకుంటే యారేస్, ఆర్ మీరు పైథాన్ తీసుకుంటే లిస్ట్ అంటారు. సేమ్ ఫంక్షనాలిటీ. ఈ కోడ్లో అయితే మీరు వెక్టర్ వాడినా, యారే వాడినా, లిస్ట్ వాడినా సేమ్ ఫంక్షనాలిటీ వాడతారు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఫర్ లూప్లో ప్రతి సిటీ ఎన్నిసార్లు రిపేర్ అయిందో కౌంట్ చేసుకున్నాం. కౌంట్స్ ఆఫ్ రోడ్ ఆఫ్ 0 and 1. మీరు ఇప్పుడు ఇక్కడ రోడ్ తీసుకుంటే ఫర్ ఈచ్ లూప్లో రోడ్లో ఫస్ట్ ఐటరేషన్లో 0 1 వస్తుంది. అది 0th ఇండెక్స్ని ప్లస్ చేశాను అండ్ ఫస్ట్ ఇండెక్స్ కూడా ప్లస్ చేశాను. అంటే సింపుల్గా ప్రతి సిటీ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ కౌంట్ అనేది స్టోర్ చేసుకున్నాను ఒక వెక్టార్లో. నెక్స్ట్ సార్ట్ చేశాను. సార్ట్ అయిపోయిన తర్వాత ఫర్ లూప్లో ఆటో, మళ్ళీ ఒక ఫర్ ఈచ్ లూప్లో రిజల్ట్ని స్టోర్ చేసుకున్నాను కాస్ట్ ప్లస్ చేసేసి. అంటే ఇక్కడ కాస్ట్ ప్లస్ నేను ఇక్కడ కౌంట్ ఇంటూ కాస్ట్, నెక్స్ట్ స్టెప్లో కాస్ట్ ప్లస్ చేయాలి. అది నేను డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో మొత్తం స్టేట్మెంట్ రాస్తాను అనమాట. ఇక్కడ మీరు ఎలా కాకపోయినా మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాస్ట్ రాసి నెక్స్ట్ కాస్ట్ ప్లస్ అని పెట్టుకోవచ్చు. అలా పెడితే మీరు ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాలి.
మీరు ఎలాగైనా రాసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ స్టెప్లో రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు కౌంట్ ఇంటూ కాస్ట్, నెక్స్ట్ స్టేట్మెంట్లో కాస్ట్ ప్లస్ ప్లస్కి రాసుకోవచ్చు. ఎలాగైనా రాయొచ్చు, లేకపోతే స్టార్టింగ్లో నేను రాసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అది. అలా ఫర్ లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి టైం n log n. వై? బికాస్ మనం సార్ట్ చేసాం. ఇక్కడ మనం ఫర్ లూప్లో n ఇటరేషన్స్ చేసాం. ఈ ఫర్ లూప్లో దీనికి n అవుతుంది. ఫస్ట్ ఫర్ లూప్కి n. నెక్స్ట్ సార్ట్ చేసాం. సార్ట్ చేయడానికి ఇది మనకి మధ్య సార్ట్ వాడుతుంది. మధ్య సార్ట్కి టైం కాంప్లెక్సిటీ n log n. సో ఇది n log n ప్లస్ మళ్ళీ మనకి కింద ఇంకో ఫర్ లూప్ రాసాం, దీనికి n. సో ఫస్ట్ n ప్లస్ n log n ప్లస్ n. ఈ మూడిట్లో మనం ఏదైతే ఎక్కువ ఉందో టైం కాంప్లెక్సిటీ దాన్ని మనం ఓవరాల్గా బిగ్ ఓ నోటేషన్లో పెడతాం. సో బిగ్ ఓ నోటేషన్లో ఓవరాల్గా వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఓ ఆఫ్ n log n. నెక్స్ట్ అలాగే స్పేస్ n అవుతుంది. వై? బికాజ్ మన ఇక్కడ వెక్టర్ వాడాం. వెక్టర్ ఆఫ్ సైజ్ n. మన ఇన్పుట్ సైజు n ఎంత పెద్దగా ఉంటే మనం అంత సైజు వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాం. ఇన్పుట్ సైజ్ 5 అయితే 5 సైజ్డ్ వెక్టార్ క్రియేట్ చేస్తున్నాం. అంటే వెక్టర్ నథింగ్ బట్ యారే, 5 సైజ్డ్ యారే క్రియేట్ చేస్తున్నాం. అది ఫర్ సపోజ్ n ఈక్వల్ టు 1000 అయితే 1000 సైజ్డ్ యారే క్రియేట్ చేస్తాం. సో అలా మన ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ మన క్రియేట్ చేసే వెక్టార్ సైజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి అది కూడా లీనియర్గా పెరుగుతుంది. ఇన్పుట్ సైజ్ ఎంత అయితే వెక్టర్ సైజ్ కూడా అంతే అవుతుంది. సో అది బిగ్ ఆఫ్ n అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చూసిన తర్వాత దాన్ని స్టడీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.